బ్రేకింగ్ న్యూస్ వివాదాస్పద పోస్టర్ల కేసులో రవితేజకు రిమాండ్ విధించారు 14 రోజుల రిమాండ్ విధిస్తూ సత్తెనపల్లి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది రిమాండ్ రిపోర్టులో వైసీపీ నేత గజ్జల సుధీర్ భార్గవరెడ్డి పేరును చేర్చారు ఈ కేసులో A1 గా ఉన్న బాజీ పరారీలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు బాజీ సౌదీ అరేబియా వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు గుర్తించి లుకౌట్ నోటీసులు జారీ చేశారు A2 గా ఉన్న రవితేజకు రిమాండ్ విధించారు A3 శ్రీకాంత్ A4 మల్లికార్జున పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది A5 గా గజ్జల సుధీర్ భార్గవరెడ్డి ప్లాన్ ప్రకారమే పోస్టర్లు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు వీరికి కుట్రపూరితమైన ఆలోచనలు ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు అసలు పోస్టర్లకు ఆర్డర్ ఇచ్చిందెవరో అని ఆరా తీస్తున్నారు పోలీసులు వివాదాస్పద పోస్టర్ల కేసులో రవితేజకు రిమాండ్ విధించారు 14 రోజుల రిమాండ్ విధిస్తూ సత్తెనపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు సాయి శంకర్ రిమాండ్ విధించారు రవితేజకి ఇంకా మిగిలిన నిందితులకు సంబంధించి ఏం చేయబోతున్నారు తర్వాత పరారీలో ఉన్నటువంటి వాళ్ళపైన ఎటువంటి సర్చింగ్ జరుగుతోంది రాజేష్ ఏదైతే వివాదాస్పదమైనటువంటి ఫ్లెక్సీల ఏర్పాటుకు సంబంధించినటువంటి సత్తెనపల్లిలో కేసులు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది రవితేజ రిమాండ్ రిపోర్ట్లో అనేక అంశాలను కూడా పోలీసులు ప్రస్తావించడం జరిగింది ఇదంతా కూడా పక్కా ప్రణాళికతోనే ఈ ఫ్లెక్సీల ఏర్పాటు జరిగిందనే విధంగా కూడా రవితేజకి సంబంధించి A2 రవితేజ ఎవరైతే ఉన్నారో అతని అరెస్ట్ సమయంలో కోర్టుకు రిమాండ్ పెడుతున్నటువంటి సమయంలో రిమాండ్ రిపోర్ట్లో క్లియర్గా పోలీసులు వివరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తంగా ప్రణాళికంగానే ఇదంతా జరిగింది కాబట్టి కంపల్సరీగా ఇది ఆర్గనైజింగ్ క్రైమ్గానే చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో 5 పైన కూడా కేసు నమోదు చేసినట్లు కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు A1 బాజీకి సంబంధించి కూడా అతను పరారులో ఉన్నాడని అతను సౌదీ అరేబియా వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో లుకౌట్ నోటీసులు కూడా ఇష్యూ చేసినట్లు కూడా పోలీసులు అయితే చెప్తున్నారు అదేవిధంగా A3 శ్రీకాంత్ అనేటటువంటి వ్యక్తి కూడా ఒక ఫ్లెక్సీని ప్రదర్శించడం జరిగింది అనే విధంగా కూడా చెప్తున్నారు అది కూడా టీడీపీ శ్రేణులను ఉద్దేశిస్తూ కూడా ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్లు కూడా పోలీసులు అయితే రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు అదేవిధంగా A4 మల్లికార్జున అనేటటువంటి వ్యక్తిని A4గా పెట్టారు A2 రవితేజ ఏదైతే ఫ్లెక్సీని పట్టుకోవడం జరిగిందో దానిని A4 మల్లికార్జున కూడా ఆ ఫ్లెక్సీని కూడా కొద్దిసేపు ప్రదర్శించడం జరిగింది అనే విధంగా కూడా పోలీసులు గుర్తించినట్లు కూడా తెలుస్తుంది ఇది మొత్తం ఈ కార్యక్రమానికి సంబంధించి కానీ ఈ ఫ్లెక్సీల ఏర్పాటు కానీ ఇదంతా కూడా ఈ ఫ్లెక్సీలు ఏం డిజైన్ చేయాలి ఎలాంటి వాక్యాలు రావాలి ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి గజ్జల సుధీర్ భార్గవరెడ్డి ఆధ్వర్యంలోనే జరిగింది అనే విధంగా కూడా పోలీసులు గుర్తించడం దాని నేపథ్యంలోనే ఆయన్ని ఈ కేసులో A5గా కూడా గుర్తిస్తూ కూడా పోలీసులు అయితే ఆయన A5గా చేర్చడం జరిగింది మొత్తంగా కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతుందనే విధంగా పోలీసులు చెప్తున్నారు అసలు ఈ ఫ్లెక్సీల ప్రింటింగ్ కానీ ఈ ఫ్లెక్సీల్లో ఈ ఐడియా ఏదైతే ఈ వాక్యాలు ఉన్నాయో అవన్నీ కూడా ముద్రించాలనే విధంగా కూడా ఎక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనే దానిపైన కూడా పోలీసులు దృష్టి పెడుతున్నారు కంపల్సరీగా ఫ్లెక్సీల వివాదం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం మారినటువంటి నేపథ్యంలో ఈ కేసుని కొంచెం ఛాలెంజ్గానే తీసుకొని వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా సత్తెనపల్లి పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతానికైతే A4కి సంబంధించి కూడా నిన్న మల్లికార్జున కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలుస్తుంది A1కు సంబంధించి బాజీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లోనే A3 శ్రీకాంత్కి సంబంధించి కూడా సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది వీళ్ళందరినీ కూడా కంపల్సరీగా 2-3 రోజుల్లో అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది దాంతోపాటు గజ్జల సుధీర్ భార్గవరెడ్డికి సంబంధించి కూడా నోటీసులు ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయా మరి ఎలాంటి పరిణామాలు ఉంటాయా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది రాజేష్ రైట్ థ్యాంక్ యూ సాయి శంకర్ వివాదాస్పద పోస్టర్ల కేసులో రవితేజకు రిమాండ్ విధించారు 14 రోజుల రిమాండ్ విధిస్తూ సత్తెనపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఇదే కేసులో A5గా వైసీపీ నేత గజ్జల సుధీర్ భార్గవరెడ్డి పేరును కూడా చేర్చారు పోలీసులు